హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. మేము ఈ సంవత్సరం గార్డెన్ పార్టీకి అయితే చూడండి, అందరూ బస్సులో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో బస్సు కాకినాడ నుంచి బయట ఫుడ్ అది కూడా అంతా ఈ కాకినాడ నుంచి అరేంజ్ చేసుకుని అయితే స్పెషల్ ఏంటంటే అందరూ టిఫిన్స్ తీసుకొచ్చారు. అన్నీ చాలా రకరకాల ఐటమ్స్ తీసుకొచ్చారు. అయితే ఇవన్నీ కూడా పిఠాపురం చిత్రాడ బ్రిడ్జ్ దగ్గర ఆగి ఒక 1 అవర్ అంతా అక్కడే స్పెండ్ చేసాము. మొత్తం అన్ని ఐటమ్స్ కూడా చూడండి, అక్కడ పాన్ కేక్స్ ఉన్నాయి, పులిహార ఉంది. లీలా కుమారి మేడం, మా మేడం తెలుగు మేడం అనమాట, పులిహార తీసుకొచ్చారు. ఇలా అందరూ చాలా చాలా ఐటమ్స్ తీసుకొస్తే మొత్తం అంతా కూడా అక్కడే అనుకోకుండా అక్కడ చూస్తే ఉసిరి చెట్టు కూడా ఉందన్నమాట. ఆ ఉసిరికమ్మ ఒకటి మా మేడం నెత్తి మీద పడింది. సో అలా ఉసిరి చెట్టు కింద భోజనాలు కూడా అయిపోయినాయి మాకు. సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బస్ రిటర్న్ అయ్యామన్నమాట. సో ఈ జర్నీలో మళ్ళీ వెనక నుంచి పిఠాపురం మీదుగా దివిల్. సో అలా బయలుదేరాము. సో ఆ జర్నీ చూస్తే అలా 4:30 వరకు టైం స్పెండ్ చేశాము. ప్లేస్ అంతా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా. సంవత్సరంలో ఒకసారైనా ఇలాంటి ప్లేస్కి వెళ్ళి ఒకసారి అదంతా ఆ నేచర్లో ఎంజాయ్ చేయడం అనేది ఒక రకమైన ఫీల్. అది ఆ ఎనర్జీ లెవెల్స్ సంవత్సరం అంతా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్గా డెస్టినీ చేరుకున్నాము. అది అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక పెద్ద పుట్ట కూడా ఉంది. సో అక్కడ మా పిల్లలు అక్కడ వాటర్లో ఆడుతున్నారు. ఆ వాటర్ వచ్చేసరికి ఆ పైనుంచి వస్తున్నటువంటి ఆ దారి నుంచి ఒక చిన్న సైడ్ ట్రాక్ అన్నమాట. ఆ వాటర్లో అది ముట్టుకుంటే ఎంత ట్రాన్స్పరెంట్గా, చాలా ప్యూర్గా ఉంది. అది పైన వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్నటువంటి ఒక చిన్న దారి అన్నమాట అది. ఇంకా మా వాళ్ళంతా కూడా పైకి బయలుదేరారు. చూడండి, రోడ్ చూడండి ఎంత ఇబ్బందికరంగా ఉందంటే చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయన్నమాట. స్కిడ్ అయిపోతుంది వెంటనే దారిలో. చాలా ఇబ్బంది పడ్డారు పాపం నడవడానికి. ఏదైతే రీచ్ అవ్వాలో ఆ డెస్టినీకి రీచ్ అయిపోయారు. ఇంకా చూడాలి, ఇంకా ఎవరు ఇంతవరకు నడిచినటువంటి కష్టం అంతా మర్చిపోయి ఇంకా బీభత్సంగా ఎంజాయ్ చేశారు అందరూ. చూడడానికి ఇక్కడ చాలా ఫ్లాట్గా చక్కగా ఒక స్టోన్ ఒకటి అడ్డుగా ఉంది పెద్దది. ఏ విధమైన ఇబ్బంది లేదు, జారిపోతామేమో పడిపోతామేమో అని లేదు. చాలా పోస్ట్ కూడా మన మీద పడట్లేదు. అక్కడ స్లోప్ చాలా బాగుంది. అందరూ కూడా ఇంకా ఉరకలే. చూడండి, ఓడలు ఆడుకోవడం చిన్నపిల్లలకి కష్టం అంతా మొత్తం పడ్డ మిగతా మర్చిపోయి చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట అందరు కూడా. సో అక్కడి నుంచి వెళ్ళడానికి మేము వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి ఒక 2.5 hours టైం పట్టింది. అయిపోయిన తర్వాత కిందకు వచ్చి మళ్ళీ ఆ చెట్టు దగ్గరే భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం అనమాట అన్నీ. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా బిర్యానీ కూడా మిగిలింది. సో అందరం హ్యాపీగా తినేసాం. సో తినేసిన తర్వాత అంటే సెల్ఫ్ సర్వీస్ అనమాట. అందరూ కూడా ఎవరికాళ్ళు వేసుకుని నచ్చిన ఐటెం వేసుకుని హ్యాపీగా అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఆ తర్వాత చిన్న చిన్న గేమ్స్ పెట్టారు. అందులో అదొక గేమ్ అన్నమాట అది. సో ఆ బెలూన్ కింద కాళ్ళలోంచి కింద పడకుండా మూవ్ అవ్వాలి. దాంట్లో ఒకరు విన్ అయ్యారు. అలా ఈ చిన్న గేమ్స్ టీచర్స్ కూడా అందరికీ కూడా ఒక చిన్న చిన్న గేమ్స్ పెట్టారు. దాంట్లో నాకు ఒక ప్రైజ్ వచ్చింది. సో ఫ్రెండ్స్, అలా మిగతా గేమ్స్ అనమాట. గేమ్ ఏంటంటే ఒక నెంబర్ చెప్తారు, ఆ నెంబర్ ప్రకారం అందరు జాయిన్ అవ్వాలి. ఎవరి నెంబర్ చెప్తే 4 మెంబర్స్ ఫామ్ అవ్వాలి. చిన్న చిన్న గేమ్స్ సూపర్ అన్నమాట. ఇంకా ఆ మూమెంట్స్లో ఎవరు
కావాలనేది ఒక చిన్న గేమ్ అన్నమాట. చాలా బాగుంది. సో అలా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. చివరిగా కమలాలతో ముగించాము. చివరికి ఇంకా మా డెస్టినీకి రీచ్ అయ్యానమాట. ఇదండి మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.